ఈరోజు వాక్య ధ్యానము కొరకు యెషయా గ్రంథము 58:11 వచనము. నీవు నీటి ఊట వలె ఉంటావని అక్కడ చెప్తూ ఉన్నాడు. నీరు కట్టిన తోట వలెను నిత్యము ఉబుకుచుండు నీటి ఊట వలె నువ్వు ఉంటావని అక్కడ చెప్తున్నాడు. నీరు కట్టిన తోట ఎల్లప్పుడూ కూడా అది ఫలిస్తూ ఉంది. పరిశుద్ధాత్ముడనే నీరు, పరిశుద్ధాత్ముడనే జల ప్రవాహముతో అంటు కట్టబడ్డ తోట, ఆ తోట సమృద్ధితో అది వర్ధిల్లుతూ ఉంది. ఈరోజు ప్రభు నిన్ను చూసి చెప్తూ ఉన్నాడు, నీవు కూడా వర్ధిల్లుతావు. ఎందుకంటే దేవుని యొక్క ఆత్మ సహాయము ఎవరికి తోడుగా ఉంటున్నాడో, పరిశుద్ధాత్ముడు ఎవరికి తోడుగా ఉంటున్నాడో వారు నీరు కట్టిన తోట వలెను నిత్యము ఉబుకుచుండు నీటి ఊట వలె ఉంటారు. అవునండి, ఈ యొక్క వాక్యాన్ని ధ్యానిస్తున్న ప్రియ దేవుని బిడ్డ, మీరు దీవించబడాలని, మీరు ఆస్వాదించబడాలని, మనము గొప్పగా హెచ్చించబడాలని, నిండార్లుగా సమృద్ధిగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. చూడండి, మనం దుఃఖముఖముతో ఉంటే, ఏడుపుతో ఉంటే మాత్రమే కాదు, దిగులుతో ఆలోచనతో ఉంటే నా ప్రభువు అది ఒప్పుకోవడం లేదు. ప్రభు ఎప్పుడు కూడా నువ్వు ఆనందంగా ఉండాలని, నువ్వు సంతోషంగా ఉండాలని, నువ్వు సమృద్ధిగా ఉండాలని, నువ్వు గొప్ప వ్యక్తిగా ఉండాలని, నువ్వు తోకగా కాకుండా తలగా ఉండాలని, అందరికంటే పైవాడిగా ఉండాలని నా ప్రభుల ప్రభు, రాజుల రాజు యేసు రాజు కోరుకుంటున్నాడు. కాబట్టి దేని గురించి చింతించకండి, దేని గురించి ఆలోచించకండి, దేని గురించి కూడా మీరు దిగులు పడకండి. ప్రభు నీ యొక్క అభివృద్ధిని కోరుకుంటున్నాడు. ప్రభు నీ యొక్క ఆశీర్వాదాన్ని కోరుకుంటున్నాడు. ప్రభు నీ యొక్క సమృద్ధిని కోరుకుంటున్నాడు. ప్రార్థన చేద్దామా ప్రియ బిడ్డ, ప్రార్థన చేద్దామా. పరిశుద్ధమైన తండ్రి, నా యొక్కయు మా అందరి యొక్క అభివృద్ధిని ఆశీర్వాదాన్ని కోరుకుంటున్న దేవుడా, మీరు చెప్పారు, నీరు కట్టిన తోట వలెను నిత్యము ఉబుకుచుండు నీటి ఊట వలె ఉంటారని మీరు చెప్పిన మాట ప్రకారముగా, ఇదిగో ఈ యొక్క వాక్యాన్ని వింటూ ధ్యానిస్తున్న ఈ బిడ్డలు, ఈ కుటుంబము నిత్యము కూడా ఉబుకుచుండు నీటి ఊట వలె, నీరు కట్టిన తోట వలె ఉందురుగాక. ఆస్వాదించండి. వారు చేసే పనులు, వారు చేసే ఉద్యోగాలు, వీరు చేసే ప్రతి ప్రయత్నములు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామమున ఆశీర్వదించబడునుగాక. మీరు ఆశీర్వదించి గొప్ప కార్యములు చేయండి. యేసు క్రీస్తు వారి నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.